వేల హెక్టార్లకి లక్షల హెక్టార్ల భూమికి నీటి కొరత ఉండదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుంది. పైపెచ్చు నదుల అనుసంధానం ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఒకవైపు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన మొదటిసారి 2014లో బైఫ్రికేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కృష్ణా గోదావరి జలాలను కలిపేలా ఒక కాలువ కూడా తవ్వారు, అది సక్సెస్ అయ్యింది. తర్వాత అన్ని కాలువలకు కూడా అన్ని ప్రాజెక్టులు కూడా ఈ పోలవరం ద్వారా ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్. దీనిపై తెలంగాణ ఆంధ్ర విడినప్పుడు కూడా చాలా విమర్శలు జరుగుతున్నాయి. బట్ పోలవరం ఎత్తు ప్రకటించడం వల్ల తెలంగాణకి ఏం నష్టం లేదు. నుంచి వదిలిన తర్వాత నీరునే అది నిల్వ చేసుకుంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మనకి చాలా సినిమాల్లో కూడా చూపించారు, చాలా వ్లాగర్స్ కూడా దాని మీద రీసెర్చ్ చేశారు. సుమారుగా 70% గోదావరి నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. సో దాన్ని మనం అడ్డుకట్ట వేయగలిగితే, దాన్ని మనం ఉపయోగించుకున్నట్టయితే 70లో కనీసం 30% నీటినైనా వాడుకుంటే మనకి ఇంకా తాగునీటికి సాగునీటికి కొరత ఉండదన్నట్టుగా ఉంటుంది. 14-19 మధ్యలో సుమారుగా 70% పనులు పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దురదృష్టవశాత్తు 19లో ప్రభుత్వం మారిపోవడం, దాన్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉండడం, పైగా అప్పటి మంత్రులు కూడా 1%, 0.5% ఎందుకు తొందర అని ఎటకారం చేశారో తప్ప ఏమీ చేయలేదు. తీరా చూస్తే కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ లెక్కల ప్రకారం కూడా 1% పనే జరిగిందట. అంటే 70 నుంచి 71కే వెళ్ళింది. దానికి వచ్చిన నిధులు కూడా పథకాల వైపే మళ్లించారనేది ప్రధానమైన ఆరోపణ. సరే, ఈ రెండో దశకి సుమారుగా డిలే అవడం వల్ల సుమారుగా 2018 తర్వాత పనులు జరగలేదు సరిగ్గా. 18 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అది 2025, 7 ఏళ్ళు గ్యాప్లో చాలా ప్రైసు, కాస్ట్, లేబర్ కాస్ట్ అన్నీ పెరిగాయి కాబట్టి 30,000 కోట్లు ఇప్పటికి ఖర్చు అయింది. ఇంకొక 10-15,000 కోట్లు పెట్టుంటే అప్పటికి పూర్తి అయిపోయేది. ఆ డిలే చేయడం వల్ల మరలా రివర్స్ టెండరింగ్ పిలవడము వైసీపీ ప్రభుత్వం చాలా గందరగోళం చేసింది. ఆ రివర్స్ టెండరింగ్ అని అందకుండా వాళ్ళని పిలిచిందా, పిలవలేదు. ఊరికే ఒక వ్యక్తి మీద కక్షకి అన్ని ప్రాజెక్టులు ఆపేశారు, అంత డెవలపింగ్ ఆపేశారు. ఎంతసేపు నేను ఇస్తాను, మీరు కూర్చొని తినండి అంటే నేను తినే దాంట్లో మీకు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నాను. రేపు పొద్దున్న నేను అరెస్ట్ అయితే నాతో పాటు మీరు అరెస్ట్ అవుతారనే ఉద్దేశంలోనే చేసినట్టుగా అనిపిస్తుంది.